నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మార్కెట్లలో వస్తున్న కొత్త మిర్చి, సానుకూల వాతావరణంతో నాణ్యమైన మిర్చి రాబడులు, మరో 2 వారాలలో రాబడులు మరింత పెరగగలవనే విశ్లేషణలు. గత సోమవారం నుండి శుక్రవారం వరకు శీతల గిడ్డంగుల నుండి గుంటూరు మార్కెట్ యార్డులో 3,50,000 బస్తాలు, పరిసర శీతల గిడ్డంగుల నుండి 65,000 బస్తాలు కలిసి మొత్తం 4,15,000 బస్తాల సరుకు రాబడి కాగా 1,85,000 బస్తాలు అమ్మకమైంది. ఇందులో డీలక్స్ రకాలకు డిమాండ్ కొనసాగుతున్నది. తద్వారా 341, డిడి, R3, రోమి 334, సూపర్ 10, స్పార్క్ మరియు షార్క్ లాంటి డీలక్స్ రకాలు 300 నుండి 500 వృద్ధి నమోదు చేయగా, BF 500 మరియు అన్ని రకాల తాలూకాయలు 500 నుండి 1,000 పతనమైంది. గుంటూరు మార్కెట్ యార్డులో కర్నూలు, ఎమ్మిగనూరు, మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల నుండి వారంలో 30,000 బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా 28,000 బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో డీలక్స్ రకాలకు డిమాండ్ నెలకొన్నప్పటికీ దాదాపు 50% తాలూకాయలు మరియు నిమ్ము సరుకు రాబడి అవుతున్నది. నాణ్యతానుసారం వ్యాపారమవుతున్నది. వాతావరణం సానుకూలించినట్లయితే సోమవారం మిర్చి రాబడులు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది దేశంలో ఇప్పటివరకు వాతావరణం సానుకూలంగా ఉన్నందున పంటకు ప్రయోజనం చేకూరుతున్నది. ప్రస్తుతం నాణ్యమైన సరుకు రాబడి అవుతున్నది. తద్వారా మసాలా గ్రైండింగ్ యూనిట్ల కొనుగోళ్లు జోరందుకున్నాయి. మరో 2 వారాలలో రాబడులు మరింత పెరగగలవనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకనగా ఈసారి ధరలు చౌకగా ఉన్నందున మసాలా గ్రైండింగ్ యూనిట్ల కొనుగోళ్లు ఊపందుకోగలవు. గుంటూరు మార్కెట్లో తేజ కొత్త సరుకు 12,500 నుండి 15,500, డీలక్స్ 16,000, డిడి 12,000 నుండి 14,000, 341 12,000 నుండి 15,000, డీలక్స్ 15,500, R3 బాడిగా 355 10,000 నుండి 12,000, సింజంటా బాడిగా 5531 10,000 నుండి 12,500, సీడ్ రకాలు మీడియం 8,000 నుండి 10,000, తాలూకాయలు తేజ 8,000 నుండి 10,000, ఇతర రకాలు 4,000 నుండి 7,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుంటూరు మార్కెట్లో శీతల గిడ్డంగులలో నిల్వ అయిన తేజ 12,000 నుండి 16,000, డీలక్స్ 16,200 నుండి 16,500, అత్యధిక సరుకు 14,000 నుండి 16,000, బాడిగా 355 9,000 నుండి 12,000, సింజంటా బాడిగా 5531 9,000 నుండి 12,500, డిడి 10,000 నుండి 13,500, 341 10,000 నుండి 15,000, డీలక్స్ 15,500, నెంబర్ 5 10,000 నుండి 14,000, 273, కుబేరా 9,000 నుండి 11,000, 334, సూపర్ 10 నాణ్యమైన సరుకు 13,000 నుండి 14,000, డీలక్స్ 14,500, మీడియం బెస్ట్ 10,000 నుండి 12,500, R3 10,000 నుండి 12,000, డీలక్స్ 12,200 నుండి 12,500, రోమి, స్పార్క్ మరియు షార్క్ 12,000 నుండి 14,000, డీలక్స్ 14,500, బాడిగా 2043 9,000 నుండి 12,000, క్లాసిక్ 8,000 నుండి 11,000, డీలక్స్ 11,200 నుండి 11,500, బుల్లెట్ మరియు బంగారం 9,000 నుండి 13,000, BF 6,000 నుండి 8,500, తాలూకాయలు తేజ 7,000 నుండి 8,000, ఇతర రకాలు 3,500 నుండి 5,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఖమ్మంలో గత వారం 45,000 బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా, తేజ నాణ్యమైన సరుకు 16,325, మీడియం 15,000 నుండి 16,000, తాలూకాయలు 6,500 ధరతో వ్యాపారమైంది. గత వారం వరంగల్లో 35,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు 15,000 నుండి 15,800, మీడియం 11,000, 341 నాణ్యమైన సరుకు 12,000 నుండి 12,500, మీడియం 10,000, వండర్ హార్ట్ 13,000 నుండి 14,000, మీడియం 10,000, 1048 సరుకు 11,000, చపాటా డీలక్స్ 28,000, మీడియం 25,000, దీపిక నాణ్యమైన సరుకు 12,000 నుండి 12,500, మీడియం 10,000, నెంబర్ 5 11,000. మరియు
40 బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా తేజ రకం 15,021 ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్కు మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల నుండి 5 నుండి 6,000 బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా సీడ్ క్వాలిటీ నిమ్ము సరుకు 8,000 నుండి 12,000, తేజ 12,000 నుండి 15,000, ఆర్మూర్ రకం 10,000 నుండి 11,500, డిడి 10,000 నుండి 12,000, తాలుకాయలు తేజ 6,000 నుండి 7,500, ఇతర రకాలు 4,000 నుండి 6,500 మరియు 3 నుండి 4,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు 17,000, మీడియం 14,000 నుండి 15,000, ఆర్మూర్ 10,500 నుండి 12,000, సింజంట రకం 10,000 నుండి 12,000, సూపర్ 10 10,000 నుండి 14,000, 341 10,000 నుండి 13,000, 273 10,000 నుండి 12,000, 2043 రకం 13,000 నుండి 14,000, మీడియం 10,000 నుండి 12,500, తాలుకాయలు సీడ్ 4,000 నుండి 5,000 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడిగిలో సోమ, గురువారాలలో కలిసి 25,000 బస్తాల కొత్తమిర్చి రాబడిపై 5531 నాణ్యమైన సరుకు 9,000 నుండి 12,500, కెడియల్ డీలక్స్ 22,000 నుండి 25,500, నాణ్యమైన సరుకు 18,000 నుండి 21,000, మీడియం 6,500 నుండి 8,500, 2043 10,000 నుండి 13,000, తాలుకాయలు 5531 6,000 నుండి 8,000, 2043, కెడియల్ 3,000 నుండి 4,000 మరియు 60,000 బస్తాల ఎసి సరుకు రాబడిపై 27,000 బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో డబ్బీ 18,000 నుండి 22,000, మీడియం 14,000 నుండి 16,000, కెడియల్ డీలక్స్ 18,000 నుండి 20,000, నాణ్యమైన సరుకు 14,000 నుండి 16,000, 2043 9,500 నుండి 13,000, 5531 9,500 నుండి 13,000, తాలుకాయలు సీడ్ 5,000 నుండి 7,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. సింధనూర్లో మంగళవారం 1,500 బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ 11,500 నుండి 13,500, 2043 డీలక్స్ 16,000, మీడియం 12,000 నుండి 14,000, 5531 11,000 నుండి 12,000, తాలుకాయలు తేజ 3,000 నుండి 5,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని బేడియాలో గత వారం 35,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై మహీ ఫుల్ కట్ 16,500 నుండి 17,500, మీడియం 15,000 నుండి 16,000, తొడిమే సరుకు 12,500 నుండి 13,500, మీడియం 11,500 నుండి 12,500, తొడిమె తీసిన తాలుకాయలు 7,500 నుండి 8,500, తొడిమె సరుకు తాలుకాయలు 6,000 నుండి 6,500 మరియు ధామనోద్, ఇండోర్, కుక్షి ప్రాంతాల మార్కెట్లలో కలిసి 25 నుండి 30,000 బస్తాల సరుకు రాబడి కాగా మహీ డీలక్స్ 15,000 నుండి 16,500, మీడియం 12,000 నుండి 13,500, లాల్ కట్ 10,000 నుండి 11,500, ఎల్ నాణ్యమైన తాలుకాయలు 6,500 నుండి 7,000, మీడియం 5,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 100 బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ 16,000 ధరతో ముహూర్త వ్యాపారమైంది. 3,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ 14,000 నుండి 16,000, 4884 10,000 నుండి 12,000, తాలుకాయలు తేజ 6,000 నుండి 7,000 మరియు మహారాష్ట్రలోని నందూర్బార్లో 3 నుండి 4,000 క్వింటాళ్ల కొత్త మిర్చి రాబడిపై తేజ నిమ్ము సరుకు 4,000, మీడియం 2,800 నుండి 3,000, లాలి 2,500 నుండి 3,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్థాన్లోని బిల్వాడలో సూపర్ 10 ఎసి సరుకు 11,000 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.